కార్తీక పురాణం 8వ రోజు పారాయణం 8వ అధ్యాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు. మహర్షి, మీరు చెప్పినవి అన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది. మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకొనిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మాలు శాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలు హరించుకుపోతాయి, వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంలో మర్మం ఏమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలతో కూడా కూలనటువంటి సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవేలి గోటితో కూల్చడం సాధ్యం అవుతుందా? అగ్నిలో దగ్ధం అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకుని పోయే వారిని ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండ మీద నుంచి కిందకి దూకి పడేవాడు కొండచర్యల్లోని ఏలతనో పట్టుకున్నంత మాత్రాన్న చేతనే పాత వేగాన్నించి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతం ఆచరించడం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి ఏం సమాధానం? జనకుడి ప్రశ్నకు చిరుహాసం చేస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. జనకుడి ప్రశ్నలకు వశిష్ఠుడి జవాబు. వశిష్ఠ ఉవాచ. మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీగాక వేద శాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పాలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగానే సత్వరజస్తమస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తం అన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కం, దైవం, ఇతర చింతనతో సాగించే దైవ సంబంధ పద్ధతులు, ఆచరించే దాన ధర్మాలు, ఇవి అన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడ్డాయి. వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యాదుల వలన విశేష ఫలాలనిస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు, వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలు అని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలపై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి. ఆ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతం అంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంట చీకట్లను ఎలా తొలగిస్తుందో, ఇండిగెడు మురికి నీళ్లను ఒక్క ఎండుపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్ధం చేసి మోక్ష మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. అజామిళుతోపాఖ్యానం. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడికి అజామిళుడు అనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలో ఒకానొక దాసీతో కలిసి తల్లిదండ్రులను వదిలి ఆ దాసీతోనే కలిసి జీవితం గడుపుతూ వైదిక కర్మలన్నీ విడిచిపెట్టి కేవలం ఆమెపైనే ఆసక్తి కలవాడై ప్రవర్తించసాగాడు. దీనివల్ల బంధువులంతా అతనిని వెలివేశారు. అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన సమయం వచ్చింది.
అజామిళుడు ఆ దాసి ఉన్న వాడలోనే కాపురం పెట్టి కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బ్రతికే జనాలతో లీనమై మధుమాంసాలు తినడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు అతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగడానికి తాటి చెట్టు ఎక్కి కొమ్మ విరగడం వలన కిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీకి యవ్వనవతి అయిన ఒక కూతురు ఉన్నది. మహా పాపాత్ముడైన ఈ అజామిళుడు తనకి కూతురు వరుసని కూడా ఆలోచించకుండా ఆమెతోనే కలిసి జీవనాన్ని సాగించసాగాడు. అలా తన కూతురుతోనే అతనికి అనేక మంది సంతానం కలిగారు. కానీ పుట్టినవాళ్ళు పుట్టినట్టే చనిపోయారు. చివరగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు అజామిళుడు. తను తింటున్నా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా సరే అతని పేరునే నారాయణ నారాయణ అని స్మరించుకునేవాడు. అలా పిలుచుకుంటూ తన్మయుడై ఉండేవాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుణ్ణి తీసుకొని పోవడానికి ఎర్రని గడ్డాలు, మీసాలు కలిగి చేతిలో దండపాసాలు ధరించిన భయంకరమైన రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విస్మరించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలాడుతూ ఆటలో మునిగి ఉన్న కుమారుడి కోసం నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు. అతను రాలేదు. కానీ దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అటు తొలగండి. ఇతడు మాచే తీసుకొని వెళ్ళడానికి తగినవాడే, కానీ మీరు తీసుకొని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలలు ధరించిన వారు, కిరీట కుండలాలు ధరించిన వారు, వివిధ ఆభరణాలు ధరించిన వారు, పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్రమైన విష్ణుదూతలను చూసి విభ్రాంతి చెందిన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకొని వెళ్తున్నారు అని అడగడంలో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 8వ అధ్యాయం సమాప్తం. 8వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.